Hi friends, voltage series feedback, current series feedback, current shunt feedback, voltage shunt feedback. These feedback amplifiers very important. Amplifiers, these are all amplifiers guys. మీరు మిస్ అయితే చాలా కష్టం guys. Okay, feedback in amplifiers. ఈజీ వేలో చెప్తాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా దగ్గర చాలా ట్రిక్స్ ఉన్నాయి, షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే షేర్ చేయగలను, ఎందుకంటే నాకు యూజ్ అవుతుంది కదా. సో వీడియోలోకి వెళ్దాం. యాంప్లిఫైర్ అంటే ఏంటి? వోల్టేజ్ని, కరెంట్ని ఇంక్రీజ్ చేస్తుంది. అలాంటి యాంప్లిఫైర్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. యాంప్లిఫైర్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్లో వచ్చింది. సో అందుకని ఈ ఏ టాపిక్ అయితే వచ్చిందో ఆ టాపిక్ గురించి టోటల్గా మనం తెలుసుకుంటే నెక్స్ట్ ఎగ్జామ్ కూడా యూజ్ అవుతుంది. అందుకని నేను ఇది చూస్ చేసుకున్నాను. సో ఇంపార్టెంట్ టాపిక్స్ నా వీడియోలో, నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. మీకు కావాలంటే వీడియోస్ ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. ఓకే, ఫస్ట్ వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్. నేను ట్రిక్స్తో చెప్తాను, సో మీరు స్కిప్ చేస్తే మీ ఇష్టం. ఓకే, వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్, కరెంట్ సిరీస్ ఫీడ్బ్యాక్. నా వీడియోలు ఎక్కువ లెంత్ కూడా ఉండవు. కరెంట్ షంట్ ఫీడ్బ్యాక్, వోల్టేజ్ షంట్ ఫీడ్బ్యాక్. యాక్చువల్లీ షంట్ సిరీస్ అంటే మీకు తెలుసా? ఫస్ట్ సిరీస్ అంటే ఇలా సిరీస్లో కనెక్ట్ చేస్తారు. షంట్ అంటే ఏంటి? ఇలా షంట్ అంటే ఇలా షంట్ ప్యారలల్గా, సిరీస్ ప్యారలల్, సిరీస్ షంట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ అన్నారు. యాంప్లిఫైర్ ఉంటుందన్నమాట. ఇక్కడ యాంప్లిఫైర్, లోడ్ ఉంటాయి. ఓకే, లోడ్. నెక్స్ట్ ఇలా కనెక్ట్ చేస్తే ఏమో షంట్ అని అంటారు. ఓకే, అంటే ఇలా ప్యారలల్గా, దీనికి ప్యారలల్గా కనెక్ట్ చేస్తున్నాం అంటే దాన్ని షంట్ అంటారు. ఓకే, మీరు ఇది ఒక్కటే ప్రాబ్లం గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. ఇక్కడ ఫీడ్బ్యాక్ నెట్వర్క్. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, ఫీడ్బ్యాక్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఏదైనా మనము యాంప్లిఫైర్ ఇచ్చాము, లోడ్ ఉంది. ఓకే, ఇక్కడ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పుడు సిగ్నల్ యాంప్లిఫైర్కి ఇచ్చిన తర్వాత దాన్ని యాంప్లిఫై చేస్తుంది, ఫ్రీక్వెన్సీ కానీ వోల్టేజ్ని కానీ. మళ్ళీ మనకు రివర్స్లో ఫీడ్బ్యాక్ చేసి, అంటే ఇది ఇంకా ఇంప్రూవ్ కావాలంటే ఫీడ్బ్యాక్ ఇస్తారు, తర్వాత ఇలా ఇస్తారు. సో ఈ ఫీడ్బ్యాక్లో చాలా టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్లో వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్, కరెంట్ సిరీస్ ఫీడ్బ్యాక్. అంటే వోల్టేజ్ సిరీస్, కరెంట్ సిరీస్, వోల్టేజ్ షంట్, కరెంట్ షంట్ యాంప్లిఫైర్స్, ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, ఇప్పుడు మీకు షంట్ అంటే ఏం తెలిసింది కదా, యాంప్లిఫైర్, ఫీడ్బ్యాక్ ప్యారలల్గా ఉండడమే. ఇప్పుడు ఈ కనెక్షన్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ సిరీస్ కనెక్షన్, ఇది షంట్ అని రాస్తున్నాను, షంట్. ఇప్పుడు సిరీస్ ఎలా ఉంటుందో చూద్దాం. సిరీస్ అంటే ఏం లేదు, యాంప్లిఫైర్ తీసుకోండి, యాంప్లిఫైర్, లోడ్. యాంప్లిఫైర్ ఒక దాని నుంచి లోడ్కి వెళ్ళిపోతుంది, ఇంకో దాని నుంచి ఫీడ్బ్యాక్కి వెళ్తుంది. ఇదే సిరీస్ అనమాట. చూడండి, సిరీస్కి షంట్కి డిఫరెన్స్ ఇక్కడ ఉంది చూడండి. సో దీని నుంచి మీకు తెలిసిపోతుంది. ఓకే, ఇక్కడ దాకా అయిపోయిందా? ఇప్పుడు వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ అని ఏమంటారు? సిరీస్ అంటే దాన్ని ఏమంటారంటే వోల్టేజ్ ఈ బాక్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ని వోల్టేజ్ యాంప్లిఫైర్ అంటారు. ఓకే, నెక్స్ట్
కరెంట్ ఫీడ్బ్యాక్ని ట్రాన్స్ కండక్టెన్స్ అంటారు. ఓకే, ట్రాన్స్ కండక్టెన్స్. నెక్స్ట్ కరెంట్ షంట్ ఫీడ్బ్యాక్ని కరెంట్ యాంప్లిఫైర్ అంటారు. కరెంట్ యాంప్లిఫైర్. నెక్స్ట్ వోల్టేజ్ షంట్ ఫీడ్బ్యాక్ని ట్రాన్స్ రెసిస్టెన్స్ అంటారు. ఇది ఎందుకు ఇలా అంటారో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఫస్ట్ వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ ఉంది, మీకు ఇప్పుడు అర్థమవుతుంది. వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ని వోల్టేజ్ యాంప్లిఫైర్ అని ఎందుకు అంటారంటే ఏవి వోల్టేజ్ గెయిన్ని ఏవి అంటారనమాట. ఇప్పుడు వోల్టేజ్ సిరీస్ అంటే రెండు వోల్టేజ్లే ఉంటాయి. ఇన్పుట్ వోల్టేజ్ ఉంటుంది, మనకు వచ్చే అవుట్పుట్ వోల్టేజ్ ఉంటుంది. సో V0/Vi, అందుకని వోల్టేజ్ని యాంప్లిఫై చేస్తుంది. సో V0/Vi, సో వోల్టేజ్ యాంప్లిఫైర్ అంటారు. నెక్స్ట్ ట్రాన్స్ కండక్టెన్స్. ఇది ట్రాన్స్ కండక్టెన్స్కి సింబల్ అనమాట. ఇక్కడ కరెంట్ సిరీస్ అన్నారు. సో కరెంట్ సిరీస్ అంటే కరెంటే ఉంటుంది, I0/I. ఓకే, కరెంట్ సిరీస్ ఫీడ్బ్యాక్ అంటే వోల్టేజ్ అంటే సిరీస్ అని గుర్తుపెట్టుకోండి, మీకు కన్ఫ్యూజ్ కాకుండా. వోల్టేజ్ మీన్స్ సిరీస్. ఓకే, సిరీస్ కాబట్టి కరెంట్ సిరీస్ కాబట్టి I0 అవుట్పుట్ వస్తుంది, వోల్టేజ్ ఇన్పుట్ అనమాట. ఓకే, వోల్టేజ్ అంటే సిరీస్ అని వస్తే వోల్టేజ్ కంపల్సరీ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కరెంట్ షంట్ ఫీడ్బ్యాక్. కరెంట్ షంట్ ఫీడ్బ్యాక్ మీరే కనుక్కోండి ఈజీగా. I మీరే చెప్తారు I0/I. అంటే సేమ్ వోల్టేజ్ యాంప్లిఫైర్ కరెంట్ యాంప్లిఫైర్ సేమ్గా ఉన్నాయి. V0/Vi వోల్టేజ్ యాంప్లిఫైర్, కరెంట్ యాంప్లిఫైర్ I0/II. సో ఇక్కడితో అయిపోయింది. ఇంకా రెసిస్టెన్స్ ట్రాన్స్ రెసిస్టెన్స్ RM V0/II. ఆల్రెడీ చెప్పా కదా, ఇక్కడ సిరీస్ అంటే వోల్టేజ్, కరెంట్ అండ్ షంట్ అంటే ఇన్పుట్లో కరెంట్ ఉంటుంది. ఓకే, ఇది ఈజీ ట్రిక్తో నేను చెప్తున్నాను, కానీ చాలా టఫ్ ఉంటుంది ఇది. మామూలుగా థియరీ ప్రకారం చూసుకుంటే బుక్స్ మీరు కొన్నా కూడా అందులో అంత బ్రీఫ్గా వాళ్ళు చెప్పరు, చాలాసేపు పడుతుంది, గుర్తుండదు. ప్లస్ ఇదైతే నేను చాలా ఈజీ వేలో చెప్తున్నాను. సో బీటా కూడా సేమ్ ఇదే ఫామ్లానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ దగ్గర డీసెన్సిటివిటీ ఫ్యాక్టర్ ఏంటి అంటే D = 1 + G/μHp 1 + AI బీటా 1 + R బీటా. ఓకే, ఇక్కడైతే 1 + A బీటా అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి RIF అనేది ఇంక్రీజ్గా ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుందంటే ఇప్పుడు సిరీస్ కదా, సిరీస్లో ఉన్నప్పుడు రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వోల్టేజ్ కాబట్టి సిరీస్లో రెసిస్టెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇక్కడ కూడా RI అనేది ఇంక్రీజ్ ఉంటుంది సిరీస్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అయితే ఇక్కడ షంట్ కాబట్టి RI అనేది తక్కువగా ఉంటుంది, రెసిస్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది, ఇన్పుట్ రెసిస్టెన్స్. ఇప్పుడు అవుట్పుట్ రెసిస్టెన్స్ సిరీస్లో తక్కువగా ఉంటుంది, ఇక్కడ సిరీస్లో తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ షంట్లో ఎక్కువగా ఉంటుంది. ఇది ఇంత గుర్తుపెట్టుకుంటే మీరు టోటల్ ఈ బ్లాక్ టేబుల్ అంతా గుర్తుపెట్టుకుంటే టోటల్ దీని నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఈజీగా సాల్వ్ చేయొచ్చు, చాలా ఈజీ. ఓకే, and if you want more videos, please subscribe guys.
సబ్స్క్రైబ్ చేస్తేనే ఈజీ నేను చేయాలనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ ఆసిలేటర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆసిలేటర్స్ గురించి చెప్తాను. ఆసిలేటర్ ఈజ్ అ సర్క్యూట్ దట్ జనరేట్స్ ఎ కంటిన్యూస్లీ రిపిటేటివ్ అవుట్పుట్ సిగ్నల్. ద అవుట్పుట్ సిగ్నల్ మేబీ ఏసీ కానీ డీసీ కానీ ఉంటుంది. ఇక్కడ యాంప్లిఫైర్ విత్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ చెప్పా కదా, యాంప్లిఫైర్ విత్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఇట్స్ అవుట్పుట్ టు ఇన్పుట్ ఎనేబుల్ టు డివైస్ సస్టైన్ అవుట్పుట్ వితౌట్ ద నీడ్ ఆఫ్ ఎక్స్టర్నల్ సిగ్నల్. ఇప్పుడు ఆసిలేటర్స్ గురించి ఈజీగా చెప్పేస్తాను చూడండి. ఆసిలేటర్ అంటే ఏం లేదు, ఎలక్ట్రానిక్ సిగ్నల్ ఎలక్ట్రికల్ ఆసిలేషన్స్ని ప్రొడ్యూస్ చేసేదే ఆసిలేటర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇట్ కన్వర్ట్స్ డీసీ ఎనర్జీ నుంచి ఏసీ ఎనర్జీలోకి కన్వర్ట్ చేస్తుంది ఆఫ్ డిజైర్డ్ ఫ్రీక్వెన్సీ. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆసిలేటర్స్లో ఇది వెరీ 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 ఇంపార్టెంట్. పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆసిలేటర్స్. ఎనీ ఆసిలేటర్ కన్సిస్ట్ ఆఫ్ అన్ ఇంటర్నల్ యాంప్లిఫైర్. ఆసిలేటర్లో యాంప్లిఫైర్ అనేది ఉంటుంది ఇంటర్నల్గా. విత్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్ ఆంప్లిట్యూడ్ లిమిటెడ్ డివైస్ అనమాట. ఈ ఆసిలేటర్ని అటెన్యూయేటర్ ఎలక్ట్రికల్ ఈక్వెంట్ అటెన్యూయేటర్కి ఈక్వల్గా ఉంటుంది. ఇంకా ఆసిలేటర్ యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే కండిషన్ టు గెట్ సస్టైనబుల్ ఆసిలేషన్స్, హై గెయిన్ యాంప్లిఫైర్, పాజిటివ్ ఫీడ్బ్యాక్ టు గెట్ ఇంప్లిమెంటెడ్. The phase shift between feedback signal and input terminals of the amplifier is either 0 degrees కానీ 360 degrees కానీ ఉంటుంది. బార్క్-హాసన్ క్రైటీరియాని ఏబీటా అంటారు. ఏబీటా ఈజ్ ఈక్వల్స్ టు 1 అనమాట. మీకు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆసిలేటర్స్ గురించి కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.